బీసీలకు 42% రిజర్వేషన్ల ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రతరం చేసింది. జంతర్ మంతర్లో నిరసన దీక్షకు తెలంగాణ ప్రభుత్వమే శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో బీసీ మంత్రులంతా ఢిల్లీకి వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు బీసీ మంత్రి వాకాటి శ్రీహరి ఉన్నారు. గతంలో కూడా మీరు ధర్నా చేశారు. సో మరోసారి మీరు ఈ ధర్నాకు దిగబోతున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? 42% రిజర్వేషన్ సాధించుకోవాలనుకుంటున్నాం. వెనుకబడ్డ జాతులు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పార్లమెంట్ కడప దొక్కని జాతులు ఎన్నో ఉన్నాయి. వారందరి కోసం రాహుల్ గాంధీ గారి ఆలోచన మీరెంతో మీకంతా. इस देश में जितनी आबादी जिनकी है उसको उतना हिस्सेदारी मिलना चाहिए. ఆ ఆలోచనతో ముందుకొచ్చినటువంటి ఈ విప్లవాత్మకమైనటువంటి కార్యాచరణ ఈరోజు బీసీలను తట్టింది. ఈరోజు బీసీల్లో ఒక చైతన్యం వచ్చింది. 42% కంటే ఇంకా ఎక్కువనే కావాలి, కానీ 42% అయినా సాధించుకోవాలి అనేటువంటి ఆలోచన ఏదైతే బీసీ బిడ్డ కాకున్నా కూడా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఈ అసెంబ్లీలో కులగణన చేసి బీసీలకు 42% ఇవ్వాలనే ఆలోచనతో ముందుకొని చాలా క్లారిటీగా ఉన్నారు. మరి ఈ క్లారిటీగా ఉన్న సందర్భంలో షెడ్యూల్ 9లో పెట్టి ఇది క్లియర్ చేయమని చెప్తా ఉన్నాం. మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈరోజు కూడా ఖచ్చితంగా చేయాల్సింది మీరే. ఈరోజు చాలా మంది మోకాలు అడ్డుతా ఉన్నారు. పెద్దోళ్ళు కిషన్ రెడ్డి గారు కానివ్వండి, లేదా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కానివ్వండి. నేను వాళ్ళతో కోరుతా ఉన్నాను, నేను కిషన్ రెడ్డితో కోరుతా ఉన్నాను. కిషన్ రెడ్డి మీరు కూడా మీ పార్లమెంట్లో గెలిచేటప్పుడు బీసీ బిడ్డల ఓట్లు కూడా మీకు పడ్డాయన్న. ఆ బీసీ బిడ్డలు ఇంత సంఖ్యలో ఉంటే ఇంకా తక్కబడుతుంది అంటున్నారు. మీరు మైనార్టీలు పక్క పెట్టని అంటున్నారు. మైనార్టీలు పక్క పెడతామన్నా. ఒకవేళ నిజంగా కూడా గుజరాత్లో మీరు పక్క పెట్టి ఉండింటే మేము కూడా పక్క పెడతాం. నిజంగా కూడా మీరు ఆంధ్రప్రదేశ్లో కలిసి మీరు అధికారంలోకి వచ్చారు కదా, అక్కడ పక్క పెడితే పక్క పెడతాం. మహారాష్ట్రలో మీ ఆలోచన విధానం మీద చెప్పండి, మేము కూడా పక్క పెడతాం. కానీ ఇక్కడ తెలంగాణలో అదొక్క కారణమే చూపించి పక్కకు పెట్టించేటువంటి ఆలోచన విధానాన్ని యువకుల్లో వస్తున్నామని మీరు అనుకుంటే అది భ్రమ. ఈరోజు బీసీ బిడ్డలు స్పష్టంగా ఉన్నారు. బీసీల 42% రిజర్వేషన్ కి ఎవరు ఆమోదం తెలుపుతా ఉన్నారు, ఎవరు వ్యతిరేకిస్తున్నారని ఆలోచన చేస్తా ఉన్నారు. కానీ మంత్రి గారు మీరు అంటూ 42% కంటే ఎక్కువాలని, కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి బిల్లు వల్ల 42% కాదు 32% మన బీసీలోకి వస్తుంది, 10% ముస్లింలకు పోతుంది. దీన్ని బీసీలకు అన్యాయం చేసినట్టని బీజేపీ అంటుంది. ఇటువంటి బిల్లుకు మేము మద్దతు ఇవ్వని వాళ్ళు స్పష్టం చెప్తున్నారు. మరి ఏం చేస్తారు? నేను అదే చెప్తా ఉన్నా కదా, ఇదే ఈక్వేషన్ ని ఎందుకు గుజరాత్ లో ఇంప్లిమెంట్ చేయరు? ఇదే ఈక్వేషన్ ని ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేయరు? మహారాష్ట్రలో మీరు అధికారంలో ఉన్నారు కదా, వారు అక్కడెందుకు ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన చేయడం లేదు? ఒక తెలంగాణలో ఉన్నటువంటి ముస్లింలే మీకు వ్యతిరేకమా? ఇది కాదు, కరెక్ట్ కాదు కదా. ఖచ్చితంగా ఏదో కారణం చూపించి ఆపుదాం, ఇది మైలేజ్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అనేటువంటి ఆలోచన విధానం మీకుంటే ఇంకా ఎక్కువ ఇస్తాం, ఇది తగ్గబడుతుందని చెప్పండి. లేదా 100% దీంట్లో మీరు పూర్తి స్థాయిలో మాకు సహకరించి మీరు మైలేజ్ తీసుకోండి. మేము వద్దంటలేం కదా. రేపు ప్రజాక్షేత్రంలో ఈ బిల్లు పాస్ అయిన తర్వాత మీరు ఇచ్చిన బిల్లు మీరు ఆమోదం తెలిపిన తర్వాత పాస్ అయిన బిల్లులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీలే కాంటెస్ట్ చేయరు కదా. బీజేపీ కాంటెస్ట్ చేస్తుంది. టీఆర్ఎస్ ఎవరు గెలిచినా బీసీ బిడ్డనే గెలుస్తాడు అనే కోణంలో మీరు ఆలోచన చేసి అదే తరహాలో చేస్తే జీహెచ్ఎంసీలో మొత్తం బీసీల సీట్లలో మొత్తం ముస్లింలే గెలిచారు. సో నిజమైన బీసీలకు అన్యాయం జరిగిందనేది వాళ్ళు క్లియర్ చెప్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఒకటే లేవు కదా, లోకల్ బాడీలో జీహెచ్ఎంసీ ఎక్కడున్నాయి? హైదరాబాద్ ఒకటే. కానీ రాష్ట్రం అంతా కూడా ఎన్నికలు ఉన్నాయి కదా. సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఉన్నాయి, ఎంపీపీ ఉన్నాయి, జెడ్పీటీసీ ఉన్నాయి, పిఎస్సిఎస్ ఉన్నాయి. లోకల్ బాడీ జీహెచ్ఎంసీ ఒకటే లోకల్ బాడీ కాదు కదా. ఇది ఒక నెపం చూపించకండి. నెపం చూసించి ఇప్పుడు బీసీల యువకుల్లో వచ్చిన ఆలోచన విధానాన్ని మీరు తీసేయలేరు అంటున్నా. వాళ్ళకు ఒక లైనప్ లో వచ్చేసిర్రు. ఎస్, మాకు ఇన్ని రోజులు తెలియకుండా ఈ రోజు రాహుల్ గాంధీ గారి ఆలోచన, రేవంత్ రెడ్డి గారి ఈ కుల గణన ద్వారా మేము ఎంతున్నో మాకు తెలిసింది. మాకు ఈ రిజర్వేషన్ కావాలని ఏ మాదిరిగా అయితే తెలంగాణ ఉద్యమంలో సకల జనులు ఏ విధంగా అయితే ఇన్వాల్వ్మెంట్ తెలంగాణ సాధించారో అదే మాదిరిగా ఈరోజు బీసీ బిడ్డలందరూ కూడా నాట్ ఓన్లీ ఎన్జిఓస్, ఎంప్లాయీస్ అందరూ కూడా పెద్ద ఎత్తున 2,000 మందితో అనుకుంటే ఈరోజు 20,000 మంది ఈరోజు ఢిల్లీకి వస్తా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆగేది ఉండదు. రేపు రాబోయే రోజుల్లో బీసీలకు రిజర్వేషన్ వస్తే గెలిచేసి బీసీ బిడ్డ అనే కోణంలో ఆలోచన చేసి మాకు సహకరించారు. మంత్రి గారు, ఇప్పుడు మీరు ఒక మాట అంటున్నారు, బీజేపీ ఒక మాట అంటుంది. చూస్తుంటే సమస్య పరిష్కారమయ్యే పరిస్థితి కనిపించట్లేదు. సో ఇట్లాగే ఎట్లా ఎన్నికలకు ఎట్లా వెళ్తారు? సేమ్ పాత పద్ధతిలోనే వెళ్తారా? మరి బీజేపీ ఏమో ఒప్పుకోవట్లేదు, మీరు దాన్ని ముస్లింలను పక్కన పెట్టే పరిస్థితి లేదంటున్నారు. సో పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్తారా? బీజేపీ ఒప్పుకోవాల్సిందే అని అంటా ఉన్నా. మేము ముస్లిం పక్కకు పెట్టలేదు, మేము పక్కకు పెడతామని ఆలోచన మీరు అనుకుంటే మరి గుజరాత్లో మీరేం చేశారో చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారో చెప్పండి.
ఒక ఏదో కారణం వెతకకండి, దయచేసి కారణం వెతకండి అని మరొకసారి నేను బీజేపీ అధిష్టానానికి అందరూ కూడా చేతులు జోడించి నమస్తే తెలియజేస్తున్నా. మా నోటికాడి ముద్దను గుంజేయొద్దు. ఈ రోజు మా నోటికాడ ముద్ద వచ్చింది, మా ముద్దను గుంజేయొద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. 100% 47% సాధించి తీరే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు రేపు ఎల్లుండి 3 కార్యాచరణ తీసుకున్నాం. ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతుందనే నమ్మకం ఉంది. మీరన్నట్టు ఒప్పుకున్నాడు, ఆ రోజు ఏం చేద్దామో వేరే మాట. ఈ రోజు ఇవ్వాల్సింది భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది కాబట్టి ఇస్తుందనే నమ్మకం అయితే నాకుంది. థ్యాంక్ యూ. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ముస్లింలను బీసీలో కలిపే ఆ రిజర్వేషన్లను సాధిస్తామనేటువంటి నమ్మకంతో ఉంది. కానీ బీజేపీ మాత్రం దానికి సస్యమీర అంటుంది. సో మొత్తానికి దీనిపైన రాజకీయ యుద్ధం అయితే కొనసాగుతుంది. మరి పరిష్కారం దొరుకుతుందా లేకుంటే పాత పద్ధతిలోనే బీసీల రిజర్వేషన్ కొనసాగుతాయనేది మనం వేచి చూడాలి. కెమెరామెన్ జబ్బర్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.